పెట్టేవాళ్ళు ప్రసాద్ గారు. రైట్ రైట్ భాస్కర్ రెడ్డి గారు మీ బాధ అర్థమైంది. ఎస్ ఎస్ వంశీ గారు మీరు అలా టీచ్ చేయడం ఏమి మీరు టీచ్ చేయడం ఆయన చాలా బాధ కలిగింది, హర్ట్ అయ్యారు ఆయన. రైట్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. ఆయనే తగ్గేదేలే అని చెప్పి గడ్డం కింద చేయబెట్టి చూపుతా ఉన్నప్పుడు ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ మేము మిస్ అవుతున్నాము అని చెప్పాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారే ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, నేను రాజకీయ ప్రసంగం చేస్తా ఉంటే చాలా తక్కువ మంది 100 మందే చూస్తున్నారు, నేను ఆమ్లెట్ వేసి యూట్యూబ్ లో పెడితే 1,00,000 మంది చూసారని చెప్పారు ఆయనే. సో నేను చాలా వినమ్రంగా అంబటి రాంబాబు గారు భార్యా బిడ్డలతో గడపాలి, జైల్లో గడపకూడదు అని కోరుకోవడం ఎటకారమా? ఆయన చేసేటటువంటి డాన్సులు అవన్నీ చూస్తాం. ఒక గుంటూరు జిల్లా వాసిగా 70 ఏళ్ల దగ్గర వయసులో కూడా అంబటి రాంబాబు గారు ఆ డాన్సులు వేయటం అవన్నీ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతామంటారు, ఎటకారం ఎలా అవుతుందండి? ఓకే రైట్. ఆయన చూడండి పక్క స్క్రీన్ లో కనిపిస్తా ఉంది. ఆ వయసుకి ఎముకలు అరిగిపోయి చెయ్యి కూడా ఇరిగేదాకా దాన్ని తగ్గేదలే అంటానే ఉన్నాడు ఆయన. ఎందుకు వచ్చిన బాధలు అవన్నీ ఆయనకి? రైట్, టాపిక్ మీద అనేది ఏంటంటే భార్యా బిడ్డలతో ఆయన సంతోషంగా ఉండాలని చెప్తున్నా, అంతకంటే ఏం లేదు. ఓకే, ఎటకారం ఏం లేదు ఇందులో. రైట్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఏంటి ఆ రాజుపాలెం సంగతి ఏంటి, మ్యాటర్ ఏంటి? ఆయన ఏదో చెప్తున్నారు, దానిలో ఆయన లేరు, ఆయన పేరు డిలీట్ చేశారు అంటున్నారు. రాజుపాలెం గురించి విజయ భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే రాజుపాలెం గురించి మార్నింగ్ ఇవాళ ఎలక్షన్ అఫిడవిట్ చూశాను, అంబటి రాంబాబు గారు 2024లో ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్. అందులో ఆ కేసులో తను ముద్దాయిగా ఉన్నట్లు, చార్జెస్ ఫ్రేమ్డ్ దగ్గర నో అని పెట్టినట్లుగా ఉంది. ఒకవేళ ఆయన పేరు తీసేస్తే పెట్టరు కదా సార్ ఆ కేసులో, అఫిడవిట్ అది ఇవ్వరు కదా. రైట్ సార్, రైట్. ఎప్పుడు డెలిట్ అయిందో, డెలిట్ అయితే మంచిదే. డెలిట్ అయితే ఆ చార్జెస్ ఫ్రేమింగ్ లో నో అని రాస్తే పర్వాలా, ఆయన త్వరగా రిలీజ్ అవుతారు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, మేము సంతోషమే. రైట్ సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ వంశీ గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఒరిజినల్ కాపు లెక్కచ్చేని కాపు అన్నప్పుడు తగ్గేదే లేదన్నది ఒక ఇండికేషన్ ఇచ్చాడు. కష్టమో నిష్ఠూరమో చట్టం తన పని తాను చేసినప్పుడు సహకరిస్తాం. కాదు సార్, కాదు సార్, ఒరిజినల్ కాపు నకిలీ కాపు ఏంటి 2 రకాలు ఉన్నాయా? నాకు తెలియదు. ఈ మధ్యన కొంచెం కన్వర్టెడ్ హిందూస్ ఎక్కువయ్యారు కదా సార్ దేశంలో. ఒరిజినల్ కాపు నకిలీ కాపు ఎక్కడ నాకు తెలియదు సార్. బీసీలుగా ఉన్నవాళ్ళు తెలుసు, ఓసీలుగా ఉన్నవాళ్ళు తెలుసు, కానీ ఇలా నకిలీ కాపు ఒరిజినల్ కాపు అనేది నాకు తెలియదు. అంటే నాకైతే రంగా గారు అనే మహనీయుడు గురించి బాగా తెలుసు. ఆయన ఫాలోవర్స్ అందరూ నేను ఖచ్చితంగా నెక్కచ్చేని కాపునని చెప్తాను. ఆయన ఫాలో అవుతున్న అంబటి రాంబాబు నాకు నెక్కచ్చేని కాపుగానే కనపడుతుంది ఆయన. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలకు ఆయనకి దీనికి కట్టుబడినప్పుడు నాకు రజని ఒక ఇన్సిడెంట్ లో చెప్తుంటాను, మొన్న రీసెంట్ గా బయటకు వచ్చినాను. రంగా గారి విగ్రహానికి అవరోధాలు క్రియేట్ చేసినప్పుడు నిలబడి ఎస్ ఆయన విగ్రహ ప్రతిష్టకి ఆ రోజు మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ ఆఫీస్ ని కన్విన్స్ చేసిన సామర్థ్యం ఆయనకు ఉన్నప్పుడు ఎవరు ఆశయాలు ఎవరు సాధించడానికి ఎవరు ప్రయత్నిస్తారన్న దాంట్లో నాకైతే అంబటి రాంబాబు గారు ఒక నిలువెత్తు మనిషి కింద కనబడ్డాడు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఇవాళ ఒక నెటారుగా నిలబడి ఒక పార్టీకి తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నప్పుడు ఆ కాపు సామ్రాజ్య వర్గం కాపు కాయడానికి ఎలా ఉన్నాడు అన్నదానికి వైఎస్ఆర్సీపీకి ఆయన ఒక కొనబద్దగానే కనబడుతున్నాడు. ఎన్ని క్వాలిటీస్ ఆయనలో కనబడినప్పుడు ఆబ్వియస్లీ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో ఉన్న రాజకీయాల గురించి అంటే ఒకటి మిమ్మల్ని అడగాలి, ఒక సీనియర్గా చెప్పండి. ఎక్కడున్నా కూడా ఒక రాజకీయంలో ఒక రెడ్డి ఉంటే ఒక రెడ్డి అనే సామాజిక వర్గం నుంచి వచ్చిన రెడ్డి నాయకుడిగా ప్రొజెక్ట్ చేయరు, కమ్మ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయరు, ఎందుకు ఒక కాపు నాయకుడిని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ జరిగిన సినారియో మొత్తంలో కాపు అనేదే లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారిని తిట్టారు, ఆయన మీద కేసు ఫైల్ అయింది. అంతకుముందు ఏదో ఆయన ఈ కొన్ని డబ్బులు ఈ విషయంలో లక్కీ డ్రాల్ అయింది. అది దీనికిను కాపుకి సంబంధం ఏంటి? వంగవీటి మోహన్ రంగ గారికి కాపు కులానికి ఈయనకి సంబంధం ఏంటి? ఒక రెడ్డి నాయకుడిని ప్రొజెక్ట్ చేయరు, ఒక కమ్మ నాయకుడిని ప్రొజెక్ట్ చేయరు, కానీ కాపు నాయకుడిగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారు? దేనికోసం అంటారు? మీరే అడిగి నన్ను ఒరిజినల్ కాపు ఏంటంటే నెక్కచ్చిన కాపు ఏంటని అప్పుడు నేను రంగా ఫాలోవర్స్ అని చెప్తూ ఒక మాట చెప్పాను. మీరు ఎంటైర్ రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటాను అందరినీ కాపు అనే అంటారు. వాళ్ళు కాపు అని అనండి, వాళ్ళు ఒప్పుకుంటారేమో కనుక్కోండి, వాళ్ళు ఒప్పుకోరు కదా. అలాగే నేను రంగా ఫాలోవర్లు ఒరిజినల్ కాపులు అని చెప్తున్నాను పక్కన, మీరు వినాలి. అందుకనే సో ఇందులో ఆయన నెక్కచ్చైన కాపుగా ఉన్నప్పుడు నేను అడిగింది అది కాదు, అది అయిపోయింది సార్. నేను చెప్పండి.
చెప్పండి మీరు అడిగారు, నేను ఎక్స్ప్లెయిన్ చెప్పండి చేస్తుంటే చెప్పండి అయిపోయిందంటే అలాగా చెప్పండి దాన్ని మీరు అలా కన్సల్ట్ డిబేట్ కాదు కదా. కన్సల్ట్ అంటే ఆడికి డిబేట్ లో టాపిక్ మర్చిపోయాడు అనుకోండి, లేదా టాపిక్ అయిపోయింది అనుకోండి, ఇవాళ వదిలేస్తూ ఉంటాడు. అలా కాదు కదా మనం. ఎవరు కన్సాలుడు ఎవరు? ఆయన ఎవరు? ఉన్నాడు ఉన్నాడు డిబేట్ లైవ్ చేస్తుంటాడు. ఓకే రైట్ కానీ సో ఇక్కడ వాస్తవం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం అని కాపు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కాపు అని క్లెయిమ్ చేసుకోరు, రెడ్డి అనే అంటారు. అట్లా నెక్కచ్చిగా కాపు అని ధైర్యంతో సకల హక్కులతో రాసుకునే అంబటి రాంబాబు గారు అట్లు రంగా గారి ఫాలోవర్ని వాళ్ళని నేను ఒరిజినల్ కాపులు అంటాను. అంచేత వాళ్ళు ఎప్పుడు దేంట్లోనే తగ్గరు. అంచేత అంబటి రాంబాబు గారు సింబాలిక్ గా మేము తగ్గం అన్న దాంట్లో తగ్గేదే లేదని చూపించాడు. ఆట అవుతుందా ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటున్నారు చాలా మంది. మన డిబేట్ లో ఒకసారి ఆ అమ్మాయి అంబటి రాంబాబు గారి అమ్మాయి క్లెయిమ్ చేసుకోవడం కూడా తప్పని మీరు నేనే కదా ఆర్గ్యూ చేసుకున్నాం. సరే వేరే ఛానల్లో వాళ్ళ అల్లుడు వాళ్ళ పుట్టుపూర్వకుల దగ్గరికి కూడా పోయారు. ఇది నేను అంటుంది ఏంటంటే ఒరిజినల్ కాపు ఎవరో వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడ పుట్టుకు కాపు కాకుండా పోదు కదా. అంబటి రాంబాబు గారు కడుపు ప్రసాద్ గారు మీరు 5 నిమిషాలు మాట్లాడారు. నేను అన్నది అలా కాదు. ఎందుకు ఒక కాపు వ్యక్తిని లీడర్గా ప్రొజెక్ట్ చేసేటప్పుడు కాపు క్యాస్ట్ని వాడుతున్నారు? రెడ్డి సామాజిక వర్గంలో మాట్లాడినప్పుడు, కొడాల నాని గారు మాట్లాడినప్పుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యేనో మంత్రినో మాట్లాడతారు కానీ కమ్మ నాని లేదంటే రెడ్డి అని మాట్లాడకుండా కాపు నేతలను ఎందుకు టార్గెట్ చేసి కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను నేను. వాళ్ళు నిక్కచ్చిగా ఉంటారు కాబట్టి కదా సార్. మీకు అర్థం కావట్లేదా? నిక్కచ్చిగా నిటారుగా కాపు అని గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. అది తప్పంటే ఎట్లా? అందుకే మేము కాపు చెప్తాం. రైట్ మీరు ఆన్సర్ చెప్పరు, అది అర్థమైపోయింది. ఎస్ నేను చెప్పడం కాదు, అలా కాదు, మీకు అర్థం కావట్లేదు. రెడ్డి వాడు ఐడెంటిటీ క్రైసిస్ లో నలిగిపోతూ ఉంటాడు. అక్కడ ఎందుకు రాయలసీమలో కాపు అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఇది ఎస్టాబ్లిష్. నేను రెడ్డి అని చెప్తాను అతను కదా. రైట్ సార్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి సార్. అంబటి రాంబాబు గారు అనేక సార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు కాపుకి నాకు సంబంధం లేదు, నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబ శ్రేయోభిలాషిగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే నేను పోరాడతాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తప్ప కాపుల కోసం కాదని ఆయనే స్వయంగా చెప్పాడు. మరి ప్రసాద్ గారు ఒరిజినల్ కాపు డూప్లికేట్ కాపు అంటున్నారు. మరి ఆయన ఎనాలజీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదా? ఒకవేళ రెడ్డి అయితే ఒరిజినల్ రెడ్డా డూప్లికేట్ రెడ్డా? అంబటి రాంబాబు కాపు అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కమ్మనాయకుని అరెస్ట్ చేశారు అని ఎందుకు చెప్పలేదు విజయప్రసాద్ గారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు రెడ్డి నాయకుని అరెస్ట్ చేశారని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఒరిజినల్ కమ్మా డూప్లికేట్ కమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ కమ్మా డూప్లికేట్ కమ్మా? రంగా గారు కాపు అయినప్పుడు ఎన్టీ రామారావు కమ్మ కదా?